నమస్తే, వెల్కమ్ టు విభవాని నేచర్. ఈరోజు ఒక చిన్న వీడియో అండి. ఇంతకుముందు నేను దేశీ సీడ్స్ అని తెచ్చుకున్నాను కదా, దోస కాశీ టమాటా అని. ఆ దోస వచ్చింది, కానీ అది వెరైటీగా వచ్చింది. ఇట్లా వచ్చిందండి. ఇది కీర దోసనా మరి మామూలు దోసనా అర్థం కాలే. కట్ చేసుకొని టేస్ట్ చూసా కానీ తెలియదు. కాకపోతే నేనైతే పండిన దాకా చూసిన మామూలు దోసకాయ అనుకుని. అదే చెట్టుకు ఇంకొక దోసకాయ అయితే ఇట్లా వచ్చింది. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వచ్చింది. కాశీ టమాటా కూడా వచ్చినాయి కొన్ని. కాకపోతే కాశీ టమాటా సైజ్ పెద్దగా వస్తాయని విన్నాను. కాకపోతే నాకు నార్మలే వచ్చినాయి. కొంచెం షేప్ మాత్రం కొంచెం మిగతా వాటికన్నా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మామూలుగా నేను చూసిన టేస్ట్ బాగున్నాయి. చెర్రీ టమాటా రోజు కొన్ని వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి కాయలు. చాలా మంచిగా అనిపిస్తుంది. మొన్న మ్యాగజైన్ లో ఇచ్చారు, కంపోస్ట్ స్టిక్స్ వస్తున్నాయంట. జస్ట్ ఆ స్టిక్స్ ని మనం కుండీలలో గుచ్చితే డైలీ వాటరింగ్ చేయడం వల్ల దానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయంట. 2 months వరకు ఇంకా మనం కంపోస్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదంట. మరి అవి ఇప్పటికీ మనకు అందుబాటులోకి వస్తాయో తెలియదు కానీ మొన్నైతే ఆ విషయం తెలుసుకున్నా. ఇవైతే కూరగాయలు వచ్చినాయి కొన్ని. ఈడ దోసకాయ అయింది కానీ ఇది పండలేదని తెంపలేదు. పొడుగు వంకాయలు కొన్ని ఉన్నాయి. మొత్తం వంకాయల హార్వెస్ట్ అయితే నేను చూపించట్లేదు. ఈ పొడుగు వంకాయలు మాత్రం తెంపుతున్నాను. వంకాయలు ఈ చెర్రీ టమాటా బాగా కాస్తున్నాయి. ఒక 1 week నుంచి అట్లా. ఇవి కొన్ని చెర్రీ టమాటాలు, పెద్ద దోసకాయ, ఎస్పెషల్గా పొడుగు దోసకాయ చూపించడానికి వీడియో తీస్తున్నాను. ఇవైతే వచ్చినాయి. కాశీ టమాటా, చెర్రీ టమాటా, దోసకాయ. ఆ దోసకాయ కట్ చేస్తే తెలుస్తుంది. ఇంకోటి, ఈ ట్రాప్స్ పెట్టినాయి కదా, బాగానే పడుతున్నాయి పురుగులు దీంట్లో. ఇది పెట్టినప్పటి నుంచి అయితే ఏ కాయకు పుచ్చు అయితే రాలేదు, మంచిగానే వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని నేతి బీర అయితే ఇప్పుడు పిందెలు పడ్డాయి. బీరకు చూడండి మంచిగా వచ్చింది. ఇది ఒకటే ఉంది కాయ. ఇప్పుడు బీర చెట్టుకు మాత్రం ఇప్పుడు పిందెలు వస్తున్నాయి. 2 డబ్బాలలో చూడండి పురుగులు బాగానే పడ్డాయి. అటు సైడ్ ఇటు సైడ్ రెండింటికి మంచిగానే పడ్డాయి. మంచిగా పనిచేస్తున్నాయి. ఎవరైనా మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. బాగానే పనిచేస్తున్నాయి. ఇప్పుడు పిందెలు పడుతున్నాయి చూడండి. బీర కన్నా మనకి సీడ్ దొరికితే నేతిబీర పెట్టుకోవడం పెట్టారు. ఎందుకంటే ఇది మార్నింగ్ టైంలో ఫ్లవరింగ్ వస్తుంది కాబట్టి పాలినేషన్ అయ్యి మనకి ఎక్కువ కాయలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ పోమగ్రానైట్ అయితే చాలా రోజుల నుంచి ఇట్టనే ఉంది. ఇది కట్ చేస్తే మళ్ళీ అసలు పండిందా పండలేదా కట్ చేయలేదు. ఫిగ్ అయితే మొత్తం పిట్టలు తింటున్నాయి. వేరే చెట్టు కూడా చాలా ఉన్నాయి. ఈసారి కొన్నిటికి ముందే క్లాత్ జుట్టు పెట్టేస్తా, కొన్ని వదిలేసి కొన్ని చుడదాం అనుకుంటున్నా. ఒక్క చెట్టుకు తప్పించి మిగతా చెట్లకు అన్ని మంచిగా కాయలు వచ్చినాయి. ఇది ఈ రోజు వీడియో బాగుందనిస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.